విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. మెగా డీఎస్సీ కోరుతూ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి డీవైఎఫ్ఐ యత్నించింది. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. $25,000 పోస్టులతో మెగా డీఎస్సీని వెంటనే ప్రకటించాలని డీవైఎఫ్ఐ ప్రతినిధులు డిమాండ్ చేశారు. 4.5 ఏళ్లు గడిచినా ఒక్కసారి కూడా టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. డీఎస్సీ విడుదల చేయని ఏకైక ప్రభుత్వం వైసీపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు మెగా డీఎస్సీ పేరుతో నమ్మించి నిరుద్యోగులను జగన్ మోసం చేశారని వారు మండిపడ్డారు. మోసం చేసే పద్ధతుల్లోనే పరిపాలన కొనసాగిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో మీరు డిఎస్సీ విడుదల చేయకపోగా నిరుద్యోగుల మీద ఈ అక్రమ అరెస్టుల జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెబుతారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మీకు ఎలాంటి తీర్పు వచ్చిందో తెలిసారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిరుద్యోగుల పట్ల మీరు మోస వైఖరి పొందుతున్నారు. 2,40,000 పోస్టులు భర్తీ చేయాలి. పెట్టు ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళకి డిఎస్సీ విడుదల చేయకుండా వాళ్ళను ఆత్మహత్యలకు పురుగొల్పుతా ఉన్నారు. మీరు డిఎస్సీ విడుదల చేయకపోతే తగిన బుద్ధి నిరుద్యోగులే చెబుతారు ఎన్నికల్లో. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సీ లేదు. దాదాపు ఒక 10 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన మాయ మాటలు చెప్పారు. ఆయన ఇచ్చిన హామీ అనేది మెగా డిఎస్సీని ఇచ్చి నిరుద్యోగ ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. లేకపోతే ఇదే విధంగా రాష్ట్రం మొత్తం మేము యువతను మొత్తము పోరాటం చేస్తూ ఉంటాము. మెగా డిఎస్సీ అనేది ఆయన నెరవేర్చాలి. లేకపోతే నిరుద్యోగ యువత అనేది రేపు వచ్చే ఎలక్షన్లో తెలంగాణలో కేసీఆర్ కు పట్టిన గతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి పట్టిద్దని మేము ఈ ముఖాముఖంగా చెప్తున్నాము. కాబట్టి మీరు ఇచ్చిన మాట మెగా డిఎస్సీ అనే మాట అని నిలబెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మేము 7.5 లక్షల మంది నిరుద్యోగులం డిఎస్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. గత 4.5 సంవత్సరాల నుంచి మేము అవనిగడ్డలో ఉంటూ అందరము కష్టపడుతున్నాము. పగలనగా రేయనగా కష్టపడ్డాము. కానీ మీ ప్రభుత్వం వస్తే మాకు ప్రతిఫలం ఉంటుందనుకున్నాము. కానీ ఎటువంటి ప్రతిఫలం మాకు దక్కలేదు. జనవరి 1న ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ? మా జాబ్ క్యాలెండర్ మాకు కావాలి. మేము చదువుకొని ఇలా ఉండడం మాకు అస్సలు ఇష్టం లేదు.